ఒకసారి తల్లిదండ్రులు ఇప్పుడు మా ఇంట్లోనే ఉంటుంది. మా ఇంట్లో ఏముంటుంది, మా కోరిక ఏముంది అంటే ఎగ్జాంపుల్ నేనే తీసుకున్నా. నాకేం కోరికలు ఉండేదో, ఏం అవ్వాలనుందిరా అంటే నాకు తెలియదు అనేవాడు. అలా అని చెప్పి చదవకుండా ఉండేవాడిని అంటే క్లాస్ పుస్తకాల్లో పని చదివాడు. ఓకే, చదువుతావు కదరా అంటే కరెక్ట్ చదువుతాను, కానీ ఏం చదవాలో నాకు ఏం అవ్వాలో తెలియదు. నాకు మ్యాక్సిమం మా నాన్న పాపం బాధపడకుండా ఒక ఎస్ఐ అయితే బాగుంటుంది, డిగ్రీ చదవాలి అంటే నా కోరిక అంత మించలేదు. మా అన్నయ్య అడిగాడు, నీకేమవ్వాలో ఇప్పుడు చెప్పురా, నీకేమని చెప్పమంటే నేను ఆలోచించిన పోస్ట్లే రైట్ ఫ్రమ్ అంటే హోటల్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి. అండ్ ఐ డిడ్ మై కంప్యూటర్ డిప్లొమా చేశాను, కోబాల్ చేశాను, DBS 3+ చేశాను, కొంత ఆటోక్యాడ్ నేర్చుకున్నాను. ఏది నాకు తృప్తిని ఇవ్వాలి. సో ఐ వాజ్ ఎక్స్పోజింగ్ మై సెల్ఫ్ ఎలక్ట్రానిక్ కోర్స్కి వెళ్ళాను చెన్నైలో. డిఫరెంట్ కోర్సెస్, ఒకటి కాదు రెండు కాదు, అన్ని చేసి అలయన్స్ ఫ్రాన్సిస్కి వెళ్ళి మెడ్రాస్లో ఫ్రెంచ్ నేర్చుకోవడం ప్రయత్నం చేశాను. అంటే మోర్ ఎక్స్పోజర్ అయ్యే కొద్దీ ఇది కాదనిపించేది. నాకు ఏది అవ్వాలో నాకు తెలిసేది కాదు. సో చిరంజీవి గారికి ఏమన్నారంటే కూర్చొని నీకేమవ్వాలని ఫైనల్గా అంటే నాకు మ్యాక్సిమం నీ పనులు చూసుకుంటానని చెప్పాను. నీకేదైనా అవసరమైతే నీ పనులు చూసుకుంటాను, అదొకే ఈ పనులు అంటే చూస్తాను, నువ్వు అంతకుమించి ఎందుకు ఆలోచించావు అనమాట. ఓకే, నాకు తెలీదు. సో ఆయన పుష్ చేసి నువ్వు అది ప్రయత్నం చేయి, ఇది ప్రయత్నం, ఫైనల్ యాక్టింగ్ చేయగానే ఐ కుడ్ అచీవ్ ఐ కుడ్ గెట్ సంథింగ్ ఇంటూ ఐ కుడ్ అచీవ్ సంథింగ్. అంటే నేనేమన్నానంటే ఒక పెద్దన్న పాత్ర వహించాలి కదా. ఇప్పుడు నా కులంతో నాకేముంటుందంటే సపోజ్ రజకుల కులం ఉంది, లేదంటే యాదవ్ కులం ఉంది. అందరికీ ఏం చెప్తారు, మీరు కూర్చోబెట్టి మీరు క్షురకర్మ చేసేవాళ్ళు కాబట్టి మీకు పనిముట్లు ఇస్తూ ఉంటారు. గొల్ల కుర్మలకి ఏమంటారు, మీకు గొర్రెలు బర్రెలు ఇచ్చేస్తాం, మీరు సరిపోదు. అక్కడ యువతను అడగాలి కదా, ఓకే నీ కాస్ట్ సెన్సస్ ఇది, ఓకే నీ కాస్ట్ ఇది. నాకేమనిపిస్తుంటే నేను గొల్ల కుర్మలు అయితే, నేను ఒక యాదవ కులస్తున్న అయితే, నేను ఒక నాయి బ్రాహ్మణ కులానికి చెందినవాడిని అయితే, ఓకే వృత్తిపరంగా కులపరంగా నాకు వచ్చి నేను గౌరవిస్తాను. కానీ నాకు ఇంకో ఇంట్రెస్ట్ ఉందేమో, నువ్వు ఎందుకు కులంతో ఆపేస్తావు ఎందుకు అంటే వాళ్ళ స్కిల్ ని బయటికి తీసి ఇప్పుడు నీకు అభిరుచి అడగాలి కదా. అభిరుచి అడగాలి, ఆలోచన అడగాలి, ఏం నేర్చుకోవాలి. ఒకసారి నాకు దొరకదు అది, నాకు ఊరికి నాకు ఆశ చెప్తాను. నాకు ఏదైనా స్పేస్ టెక్నాలజీ చదవాలని ఉంది. చిన్నప్పుడు బాగా మ్యాథమెటిక్స్ చేసేవాడిని, నాకు కుదరక నేను పనిలోకి వెళ్ళిపోయి నేర్చుకోలేదు. అడల్ట్ ఎడ్యుకేషన్ మర్చిపోయాం మనం, వయోజన విద్య మర్చిపోయాం. సో అంటే సొసైటీ 2047కి సూపర్ పవర్ అవ్వాలంటే ఎనీ నాలెడ్జ్ సొసైటీ అంటే మనందరం డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటున్నాం. కానీ ఇంతమంది యూత్ని వీళ్ళకి ఏమికి గైడెన్స్ ఇస్తే బాగుంటుంది అనేది ప్రోగ్రామ్స్ లేవు మన దగ్గర. అండ్ ఇట్ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ కాలేజ్ ఆర్ స్కూల్ ఎడ్యుకేషన్, ఆఫ్ ద కాలేజ్, ఆఫ్ ద స్కూల్. ఇదివరకు రాత్రి పూట వయోజన విద్యాశాలలో ఉండే మేము చిన్నప్పుడు క్లాసులు చదువుకున్నాం స్కూల్లో. ఇప్పుడు ఏం చేయాలి, చాలా మంది విమెన్ ఇప్పుడు సీతారాంపురం లాంటి చోట లేస్ నేర్పిస్తారు. వాళ్ళు ఇంట్లో కూర్చొని అల్లుతా, అది ఎక్కడో జర్మనీకో ఇంకో మిగతా యుక్రెయిన్ లేస్ ఏదో చేసి, అది నేను చిన్నప్పటి నుంచి చూసేవాడు. మనకేంటంటే ఎంత కేపబిలిటీస్ ఉన్నాయి. చాలా మంది ముస్లిం యూత్లో చూస్తాను, వాడే కేపబిలిటీస్ ఉన్నాయి. వాళ్ళు కూర్చోబెట్టి అక్కడున్న చిన్న చిన్న మోటార్ పరికరాలతోటి నీళ్లు తోడే ఇంజిన్స్ చేస్తారు. వై కాంట్ వి పేటెంట్? వాళ్ళకు పేటెంట్ ఇస్తే మనకి ఒకటి ఫ్రూగల్ ఇన్నోవేషన్ అవుతుంది, అంటే తక్కువ ఖర్చుతోటి ఏదైనా ఇంప్రూవ్ చేసే ఒక ఇన్వెన్షన్ అది. సో ఒక్కొక్కరిలో ఏమి శక్తి దాగుందో దాన్ని వెలికి తీయటం ఈ స్కిల్ సెన్సస్ యొక్క లక్ష్యం. వాళ్ళ టాలెంట్ని గుర్తించి వాళ్ళకి కావాల్సినటువంటి రంగాల వైపు ప్రోత్సాహకాలు